అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను ఈ రోజు. కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడిన అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష. స్వయంగా ఒక బీసీ మంత్రి, బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు యాసిడ్ కలిపి బాంబులు వేస్తే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష ఒక దళితుడిని చంపుకుంటే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష మహిళల మీద రేపులు జరుగుతుంటే నో పోలీస్ అధ్యక్ష. చిన్నారుల మీద. The house is adjourned for 5 minutes.